గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాతోని మన ముందుకి రాబోతున్నారు. ఇక ఆ తర్వాత బుచ్చిబాబు సన డైరెక్షన్ లో ఓ మెగా ప్రాజెక్ట్ ని ఫిక్స్ చేసినట్టు మనకి తెలిసిందే. ఇక ఈ సినిమా వచ్చిన వెంటనే ఇక ఆ షూటింగ్ అయితే ప్రారంభం చేయబోతున్నారంట. అయితే ఈ సినిమా కథాంశం ఏందనంటే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్నదని టాక్లు అయితే వినబడుతున్నాయి. ఇక అంతేకాదు ఈ సినిమాకి పెద్ది అనే టైటిల్ పరిశీలన ఉండగా ఇక అదే మోస్ట్ గా కన్ఫర్మ్ చేస్తారని కూడా అంటున్నారు అన్నమాట. ఇక ఈ సినిమాల రామ్ చరణ్ వాటము లుక్ కూడా కొత్తగా ఉండబోతారని అంటున్నారు. ఇక ఇది ఇట్లుంటే ఇప్పుడు ఈ సినిమాల సర్ప్రైజింగ్ గా ఒక హీరో నటించబోతున్నాడట. ఇక ఇంతకీ ఆ హీరో ఎవరనంటే మన మెగాస్టార్ చిరంజీవి ఒక క్యామియో రోల్ లా నటించబోతున్నాడని టాక్లు అయితే వినబడుతున్నాయి. ఒకవేళ గిట్లా చిరంజీవి ఈ పెద్ద సినిమాల నటిస్తే మాత్రం మెగా ఫ్యాన్స్ అందరికి విజువల్ ట్రీటే ఇక పండగ అనుకోండి. ఇక ఇప్పటికే బ్రూస్లీ సినిమాల మన రామ్ చరణ్ కోసం అని మెగాస్టార్ నటించేసిండు. ఇక ఆ తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాలో కూడా చిరు కోసం అని చెప్పేసి రామ్ చరణ్ ఒక పాటలో కనిపించిండు. ఇక వీళ్ళిద్దరూ ఒకటే స్క్రీన్ మీద కనబడితే మాత్రం ఫ్యాన్స్ అందరికి గూస్ పింపుల్స్ అనుకోండి. ఇక ఇప్పుడు ఒకవేళ ఖచ్చితంగా ఈయన మెగాస్టార్ కనబడితే మాత్రం అసలు ఎటువంటి పాత్రలు కనిపించబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఇప్పటికే వీళ్ళిద్దరు కలిసి నటించిన ఫుల్ లెంత్ సినిమా ఏదైనా ఉన్నదంటే ఆచార్య, గది కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా డిజాస్టర్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ సినిమాల కామియో రోల్ తోనైనా సినిమా సూపర్ హిట్ కొట్టాలని అనుకుంటున్నారంట. గంతేకాదు ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లా ఇంటర్నేషనల్ లెవెల్ గా ప్లాన్ చేస్తున్నట్టు బుచ్చిబాబు అంటున్నాడు. ఇక ఇప్పుడు ఈసారి ఒకటేసారి ఈ సినిమాతోని మళ్ళా గ్లోబల్ స్టార్ రేంజ్ పెంచబోతున్నారని అర్థమవుతున్నది. ఇక ఇప్పుడు ఉప్పన మొదటి సినిమాతోనే రికార్డులు సృష్టించిన బుచ్చిబాబు సన రెండో సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లా ఇక మస్తు పక్కా ప్లానింగ్ తోని వస్తున్నాడంట. ఇక దీనికి మ్యూజిక్ ఇవ్వాలనుకుంటున్నారు మన ఏఆర్ రెహమాన్ సార్. ఇప్పటికే 2 పాటలు కూడా ఇచ్చిండంట. ఇక గది కూడా పాన్ ఇండియా రేంజ్ సినిమాలల్లా ఇక ఈ సినిమా కూడా మోస్ట్ అవైటెడ్ సినిమా లెక్క ఒకటని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఈ సినిమాల ఇక చిరంజీవి ఉంటే మాత్రం ఎటువంటి పాత్ర నటించబోతున్నాడు అనేది జరంతా ఇంట్రెస్టింగ్ ఉన్నది, జరంతా సస్పెన్స్ ఉన్నది. ఇక ఒకవేళ నటిస్తే మాత్రం ఏ పాత్రలో నటిస్తారంటారు? ఇక మీరు ఇట్లా గెస్ చేసి కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా 4 గంట ఉంటుంది, అది కూడా నొక్కురి మళ్ళీ వస్తా.